చూస్తున్నాం కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇవాళ కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిధిలోని టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ సమావేశం కానున్నారు. నిన్న రాత్రి జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు పవన్ ను కలిశారు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో గంటకు పైగా చర్చలు జరిపారు. ఎమ్మెల్యే చంటిబాబు పవన్ ను కలవడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఈ రోజు ఏమైనా చేరికలు ఉంటాయేమోనని వైసీపీలో గుబులు నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు నడి తెలుసుకుందాం. అప్పారావు, ఈ రోజు మూడో రోజు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు కాకినాడలో. ఈ రోజు పర్యటన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు ఏమైనా చేరికలు ఉండే అవకాశం ఉందంటారా? శంకరి, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. ఈ రోజు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై పవన్ సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ అవనున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి 3 రోజుల పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ఏ విధంగా 2 పార్టీలు కలిసి పనిచేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ కూలంకుషంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే నిన్న కానీ అదేవిధంగా ఈ రోజు కానీ ప్రత్యేకంగా కాకినాడ సిటీ నియోజకవర్గం పైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం రాజకీయంగా చర్చ లేపుతుంది. ప్రధానంగా కాకినాడ సిటీ నుంచి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకే ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే కూడా చర్చ పార్టీలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే నిన్నంతా కూడా కాకినాడ సిటీ నియోజకవర్గంలోనే 50 వార్డులకు సంబంధించి 20 వార్డులపై ప్రత్యేకంగా 1-to-1 కూడా మాట్లాడారు. కాకినాడ సిటీలో పార్టీని ఏ విధంగా బలోపేతం అవ్వాలి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తుంటే కాకినాడ సిటీలో వైసీపీ అక్రమాలు, అరాచకాలు భారీగా పెరిగిపోయాయని, ఇక్కడ శాంతి భద్రతల సమస్య కూడా ఉందని చెప్పి ఆస్తులు కూడా కొంతమంది వైసీపీ నేతలు బలవంతంగా రాయించుకుంటున్నారని ఇక్కడ నేతలతో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఏదైతే వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి గుండు 0 సీట్లు వస్తాయని, వైసీపీని ఓడించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం జగన్ అండతో రెచ్చిపోతున్నారని, ఆయన కూడా ఓడించి తీరుతాను కూడా పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన 3 రోజుల పర్యటనలో కాకినాడ సిటీ మీద ఫోకస్ పెట్టడం కూడా రాజకీయంగా ఒక చర్చ జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు కూడా మూడో రోజు కాకినాడ సిటీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించున్నారు. అదేవిధంగా సిటీకి సంబంధించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా స్థానికంగా టీడీపీతో ఏ విధంగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలి దానిపై కూడా దిశానిర్దేశం చెప్పారు. ఇదంతా ఒక అయితే త్వరలో ఇక్కడ పర్యటన ఈ రోజు రాత్రి ముగించుకొని మరి 2-3 రోజుల గ్యాప్లో రాజమండ్రి జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లాలో కూడా అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో కూడా ప్రత్యేకంగా సమీక్ష చేసే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే జనసేన పార్టీ తనకు బలం ఎక్కువగా ఉందని భావిస్తున్న త్వరలో ఈ జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. నిన్న కూడా కాకినాడ జిల్లాలో జనసేన పాగా వేయాలని, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి ఎక్కువ సీట్లు గెలుచుకుంటాను కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదంతా ఒక అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఉన్న నేపథ్యంలో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన వైపు చూపిస్తున్న కూడా ఒక రకంగా కలకలం రేపుతుంది. ప్రధానంగా చూస్తే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించింది. ఆయన స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహ కూడా సీటు దాదాపు ఖాయం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీలో తనను అవమానించారు, నిర్దాక్షిణ్యంగా బయటికి పంపారని ఆగ్రహంతో ఉన్న జ్యోతుల చంటిబాబు రహస్యంగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీలో త్వరలో జనసేన పార్టీలో చేరడం కూడా దాదాపు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. మా ఆంధ్రజ్యోతికి అందుతున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అందుతున్న పక్కా సమాచారం ప్రకారం అయితే త్వరలో దాదాపు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో జ్యోతుల చంటిబాబు కూడా ఈ ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనకి పక్కా అందుతున్న సమాచారం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఒక రకంగా వైసీపీలో కూడా గుబులు రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా చూస్తే
నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా దాడి చేశాడు. కార్లు మార్చుతున్నట్టు భార్యలు కూడా మారుస్తున్నారని చెప్పి వ్యక్తిత్వ హరణాన్ని కూడా పదే పదే పూనుకున్నారు. అదే తరుణంలో నిన్న జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశాడో దానికి కౌంటర్గా రాత్రి వైసీపీకి షాక్ ఇచ్చేలాగా ఆ పార్టీ ఎమ్మెల్యేతో పిలిపించుకొని ఒక రకంగా పార్టీలో చేరుకునేందుకు కూడా అవకాశం కల్పించారని చెప్పొచ్చు. తద్వారా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇదే కాకుండా సీట్లు కోల్పోయిన అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అటు తెలుగుదేశం పార్టీతోనూ ఇటు జనసేన పార్టీతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో ఖాళీలు లేని నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా జనసేన వైపు కూడా చాలా మంది అడుగులు వేస్తున్నారు. తద్వారా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. అదేవిధంగా రాజకీయంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారికి సమీక్ష కూడా ఇదే జిల్లా నుంచి ప్రారంభించడంతో గోదావరి జిల్లాలో ఎలాగైనా సరే వైసీపీకి గుండు సున్నా చేయాలని, ఒక్క సీటు రాకుండా చేయాలనే కసితో పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ భావించి చెప్పొచ్చు. మరో పక్క చూస్తుంటే మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వక భేటీ చేయనున్నారు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీతో కలిసి ఏ విధంగా పనిచేయాలి దానిపై వీరందరూ కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పాలి. శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.